జగన్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అంటున్నారు, నిజమేనా? జగన్ ఎందుకు వస్తాడని లైఫ్ లాంగ్ మా సోనియా గాంధీని తిట్టే అందరినీ తిట్టిన రాడు మొండోడు. ఆయన ఏ పార్టీ రాడు, తనే పక్కోటికి ఆయన సహించడోడు. మా పార్టీ లేడదో వస్తాడు. ఇవన్నీ ఊహగా ఆమె షర్మిల అంటుంది మా పార్టీలో వస్తే నేను స్వాగతం చెప్తున్నా అంటుంది. నిన్నటి దానిక చెల్లెలను అన్న తిట్టిండు, అన్న చెల్లెలు తిట్టి వాళ్ళు ఇద్దరి ఇంటి పంచాయతీ మాకెందుకు వస్తావు, వాళ్ళిద్దరు ఏమన్నా ఆలోచన చేస్తారు. సంజయ్ గాంధీ గారు చనిపోయినాక రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉండే, అలాంటి రాజీవ్ గాంధీ గారిని మీరు రాజకీయాలకు రమ్మని చెప్పి ఎందుకన్నారు అసలు మీరు? చూడండి, ఆ రోజులలో సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత మేనకా గాంధీ పంజాబీ లాబీ అంతా ఆమె గురించి వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్న ఇది ఎక్కడ పంచాయతీరా బాబు, కొందరికేమీ ఇష్టం లేదు. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్. అయితే ఢిల్లీలో కాఫీ హౌస్ ఉంది కెనాట్ ప్లేస్లో. నేను ఎప్పుడైతే గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ ఉన్నప్పుడు తాజ్మహల్ నారాయణగూడ తాజ్మహల్ సుల్తాన్ ఉండే, అట్లనే కాఫీ హౌస్కు రోజు 11 o'clock డంపీ కానీ ఆయన జగదీష్ టైట్లర్ కానీ అందరు కూడా ఢిల్లీలో ఉండే నాయకులందరూ కూడా 11 to 2 దానికా కూర్చునేది. ఆ తర్వాత మళ్ళీ 11 పని మీద పోయేది. ఆడ ఒక మీడియా పర్సన్ ఐదర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూ నన్ను అడిగే, హనుమంతరావుజీ హూమ్ యు ఆర్ మేకింగ్ యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నాడు. సో ఓన్లీ ఆల్టర్నేట్ రాజీవ్ గాంధీ ఈజ్ ద హోప్ ఆఫ్ ది నేషన్ అన్నా. నా ఎంబడి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కూర్చొని కాఫీ తాగుతూ అట్లా చెప్పి ఊకున్నా. రెండో దినం నేను అడిగిపోయినా మేడంను కలవడానికి. ఇవాళ అన్న తెల్లారిపోయిన లైన్లో ధర్మదర్శనం ఇస్తుంది కదా ఆమె, నా దగ్గర మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ యువర్ హనుమంతరావు ఏ ఫోజదార్ ఇసుకు బాజుకోవడం అన్నది. నాకు చెప్టలు పట్టినాయి, ఏమరా బాబు ఇది ఎక్కడ పంచాయతీ ఎందుకన్నది. మేడం నన్ను పక్కకి లేవడం నా ఉద్యోగం పోయింది అనుకున్నా. సరే ఫోజదార్ రూమ్లో కూర్చున్నప్పుడు ఏమైంది, పేపర్లు ఉన్నాడు, హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా చూసారు, ఫ్రంట్ పేజీలో నా పేరు ఉన్నది, రాజీవ్ గాంధీ హోప్ ఆఫ్ ది నేషన్ ఓన్లీ రాజీవ్ గాంధీ అన్నాడు. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చి, ఆహా తల్లి దీనికే పిలిచింది అన్నది. ఆమె అంతా జనంతో కలిసినాక వచ్చింది నా రూమ్. వస్తుంటే ఏ మిస్టర్ వైయోగ్యమైన రాజీవ్ గాంధీని ఏమన్నది. అరే ఏమో తల్లి కూడా ఇట్లా మాట్లాడుతుందని నేనన్నా. ఆల్రెడీ నేను చెప్పింది పేపర్లో చదివినా, వెనకపోతే మన పని ఇచ్చిన ఇక ముందుకే వాళ్ళని డిసైడ్ చేసుకుని ఎస్ మ్యామ్ యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ హెల్పింగ్ యూ. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్ ఈజ్ బ్రదర్, వై యూ విల్ నాట్ సపోర్ట్ యూ అన్నా. అనగానే ఆర్ యూ మెట్ ఎనీ టైమ్ అంటే నేను కలవలేదా. హౌ లాంగ్ యూ ఆర్ హియర్ అంటే మ్యామ్ అనదర్ టు వేర్ యూ ఆర్ స్టేయింగ్ ఏపీకి ఇస్తుంది అన్న వచ్చిన. రెండో దినం సాయంత్రం ఆల్మోస్ట్ 7-7:30కు నాకు ఫోన్ వచ్చింది. ఏది అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉంటి కదా, ఇప్పుడు సంజయ్ గాంధీకి చెప్తేనే అయినా కదా. ఓల్డ్ బ్లాక్ ఉండే, అప్పుడు కొత్త బ్లాక్ కట్టలే, ఓల్డ్ బ్లాక్లు ఉండే. నాకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఫిక్స్ 1 Akbar Road 11 o'clock అన్నారు. అయ్యమ్మ 11 o'clock పొద్దుగా నాకు ఇక డౌట్ వచ్చింది. సరే పోయినా, పోయి కూర్చున్నా. వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ టు రూమ్లో అక్బర్ రోడ్లో పోతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తుండే తెలుసా, గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. 1980 సంగతి చెప్తున్నా. ఓకే, గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. సరే ఇక బాబు చూసి వెళ్ళిపోయినా. లోపల కూర్చున్నా. వచ్చిండు ఆయన, జిన్ పాయింట్, వైట్ షర్ట్. ఏ మిస్టర్ వై యు హావ్ గివెన్ ఎ నేమ్, ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. మీరు ఇట్లా అన్నాడు ఏంటంటే నేను ఒకటే హాజరు జవాబు ఇచ్చేసిన. సార్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అనగానే వాట్ ఈస్ దిస్ అని, నో 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 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి పిలిపించింది, మళ్ళీ అపాయింట్ వచ్చింది. 11 o'clock పోయింది. ఏం చెప్పిండు అని అంటుంది, క్యాబోలా అన్నది. అంటే మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. तुम क्या बोले तो मैम ఈ సేయింగ్ దట్ ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. आप क्या बोले అంటే నేనన్నా ఐ కాంట్ బికేమ్ ఏ
పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్. కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అంటే నవ్వింది లగేరో అన్నది. ఆ తర్వాత నాకు అదృష్టం కలిసి వచ్చింది ఏంది, ఈ కేమ్ టు హైదరాబాద్ యాజ్ ఏ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఇక నాకు అప్పుడు నాకు ఫుల్ అవా సిటీలో. ఆయన సాయంత్రం పూట అన్నీ చేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ ఛాయ్ తాగేందుకు ఆడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి టైంపాస్ 5-6 పైలట్ సీనియర్ ట్రైనింగ్కి వచ్చింది. ఇక నేను ఆడ రావాలి, ఆడ స్కూటర్ ఉండే ఆడ ఎదురుగా హోటల్లో పెట్టుకొని కూర్చుంది. ఈ క్యాంటీన్ రే రాజీవ్ గాంధీ రాంగని చెప్పి అన్న వచ్చిండు అనగా ఉరికొచ్చేది. ఇట్లా ఇంకొకసారి నన్ను చూసి అరే తేరా దోస్తారా అన్నారు. నీ ఫ్రెండ్ వస్తున్నట్టు ఉరుకుతున్నాడు ఆయన వెనకాల నేను ఉరికిన. అట్లా పరిచయం. ఆ తర్వాత కేరళ నుంచి ట్రాన్సిస్టార్ పెట్రోల్ పోసుకో ఫ్లైట్లో పెట్రోల్ గురించి ఆగిండు. ఆ రాత్రి 12 గంటల రాత్రికి నాకు ఫోన్ చేసి హనుమంత్ ఖాన్ అయితే బులా ఉన్నాడు. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు ఇంట్లో. నేను అప్పుడు ఇప్పుడంటే ఉన్నారు మా ఫాదర్ ఇంటి దగ్గర ఉండేది హనుమాన్ గుండ్ల దగ్గర. 12 గంటల రాత్రికి పోలీస్ స్టేషన్కి వచ్చింది, అంబర్పేట పోలీస్. అప్పుడు ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు, ఓన్లీ చిన్న పోలీసు, ఎస్ఐ లెవెల్ కాదు. కాచిగూడనేమో ఎస్ఐ ఈడ ఆడికి వస్తే ఆడుకి వచ్చిండు సార్ అంటే అప్పుడు నేను జీప్ తీసుకొని పోయే లోపల ఇక ప్రతి దగ్గర ఉంటారు కదా సిఐడి ఇంటెలిజెన్స్, అలానే అన్నీ అడిగిండంటే హనుమంత్కి ఎంతమంది పిల్లలు ఏం చేస్తాడు అన్నీ అడిగిండాను. నేను పోయేవరకల్లా వెళ్ళిపోయిండు. అంటే అంత ప్రేమ చేసేది అంటున్నా. ఎప్పుడు మన దగ్గరికి వచ్చిన నన్నే ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళని అడగ హనుమంత్ పానీ పిలవు, హనుమంత్ చాయ్ పిలవు. అట్లా అట్లా నాకు చాలా సన్నిహితం. ఆయన అనుకున్నది చేసిండు. నా అదృష్టం బాగలేదు. రెండోసారి కూడా సోనియా గాంధీ నన్ను మంత్రి చేయాలని అనుకుంటే అది కూడా రాజశేఖర్ రెడ్డి అపోజ్ చేసిండు. అది నాకేం కాదు. కానీ ఒక్కటి మాత్రం ఉన్నది, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడికి పోతా. నాకు పని ఖాళీ ఇంట్లో కూర్చునేటోని కాదు. ఈ ఏజ్లో కూడా తిరుగుతున్నా లేదా. నో ఐఎమ్ 76. ఎక్కడంటే ఉరుకుతూనే ఉంటారా బాబు. అచ్చా ఏడికి పోయినా ఆధారం. ఆర్టీసీ ఉద్యోగంలో నేను ఫుల్ పని చేసిన కదా, ఏడ ఆర్టీసీ ఉంటాను చూడగానే నమస్తే హనుమంతరావు అంటూ కూడా పోతున్నా. హనుమంతరావు ఎక్కువ ఆస్తులు సంపాదించలేదు అంటారు. అసలు మీరు ఎంత సంపాదించారు, ఎందుకు సంపాదించలేకపోయారు? చూడండి, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది చెప్తాను. మై ఫాదర్ ఆల్సో వాజ్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ దానికి అయ్యిండు. ఏది నిజాం పీరియడ్లో అంబర్పేట పెద్ద వీరుండే అత్రాబ్ బల్దా అనేది. దీన్ని మా నాయనకు కూడా అవకాశాలు వచ్చినాయి. అప్పుడు రెవెన్యూ అధికారులు లేరు. ఒక ల్యాండ్ను సర్వే చేయాలంటే పోలీసు వాళ్ళే చేసేది, అంటే డిఎస్పీ ర్యాంక్ వాళ్ళు. అప్పుడు షేర్ లింగంపల్లి అనే దొరవారు ఉండే, ఆయనకు ఒక 700-800 ఎకరాలు ఉండే. గుట్టలు ఊరాలు ఇలా గచ్చిబౌలి అంతా ఆయనదే. లాస్ట్ ఆయన మహారాష్ట్ర అదేది జాల్నా మీద ఇది ఆ ఏరియాలో పనిచేసిండు. లాతూర్ దానిక పనిచేసిండు. ఇక్కడ డ్యూటీ వేస్తే ఆయన భూమి ఎంత ఉందో ఈయననే ఒక 15 రోజులు తిరిగి సర్వే చేసి ఈయనకు రాసిచ్చిండు. రాసిస్తే ఆయన ఏమనుకున్నాడు, అప్పటికి మా అమ్మకు నేను ఇంకా అప్పుడు ఆ భూమి రాసినప్పుడు నేను పుట్టలేదనుకో, నన్ను 48. మా 4 అక్కలు ఒక అన్న ఉండే, 4 వాళ్ళు ఉండే. అరే అడవిళ్ళు ఉన్నారని ఆ దొరవారు 90 ఎకరాలు మా అమ్మ పేరు మీద రాసుకొని తీసుకొచ్చి ఈయన అడిగిండు, ఏంది కాగితం అని. లక్ష్మయ్య గారు, మీరు ఇంత కష్టపడ్డారు, మీరు అందుగురించి నాకు ఇంత భూమి ఏం చేసుకోవాలని 90 ఎకరాలు రాసినట్టు. అంటే నీ భూమి నీకు రాసిన నాకేం రుష్వత్ ఇస్తావా అంటే, నాకు నేను తీసుకోని అన్నాడు, కాగితం తీసుకోపోని ఇచ్చిండు. దట్ ఈస్ ది కల్చర్. అందుగురించి నేను ఆ కోవకు చదివిన ఆ జెనెటిక్ తెలిసినోని కాబట్టి ఇందిరాగాంధీకి నేను దగ్గరుంటి, రాజీవ్ గాంధీకి దగ్గర